అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అధికారం చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ మరోవైపు సింగరేణి ఎన్నికలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా సింగరేణి ఎన్నికలు స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ అలాగే గుర్తింపు కోసం 13 యూనియన్లు పోటీ పడుతున్నాయి. ఇక చూసుకుంటే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు 6 జిల్లాల ఓటర్లు. ఇక ఓటర్లు ఎంతమంది 11 ఏరియాల్లో చూసుకుంటే 39,748 సింగరేణి ఓటర్లు ఉంటున్న జరిగింది. అండ్ ఇందులో టీబీజేకు వ్యతిరేక పవనాలు మాత్రం వేస్తున్నాయి. కేవలం ఏఐటియు అండ్ ఐఎన్టీయూసీ మధ్య పోటీ ఉండనట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మంచిర్యాల ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ నరేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం మొదలైందని చెప్పవచ్చు. అయితే గతంలో జరగాల్సినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఈ కొంత వాయిదా వేసి ఈ నెల 27న ఖచ్చితంగా ఎన్నికలు చేపట్టాలని చెప్పేసి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా గనుల వద్ద ప్రచార కోలాహలం కొనసాగుతుంది. ఇటు రోజు రోజుకు ప్రచారం వేడెక్కుతోంది. ఈ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ పడేందుకు 13 యూనియన్లు నామినేషన్లు దాఖలు చేశాయి. మరి దీనికి సంబంధించి 6 జిల్లాల వ్యాప్తంగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి ప్రాంతం ఏదైతే ఉన్నాయో 6 జిల్లాల వ్యాప్తంగా సింగరేణికి సంబంధించినటువంటి 11 ఏరియాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీరాంపూర్, మందమరి, బెల్లపల్లి ఏరియాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటికీ మొత్తం సింగరేణి వ్యాప్తంగా 39,740 మంది కార్మికులు ఉండగా దీనికి శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించి 9,124 మంది కార్మికులు ఉన్నారు. ఇటు మందమరికి సంబంధించి 4,800 పైచీలకు కార్మికులు ఉన్నారు. ఇటు బెల్లంపల్లి ఏరియాకు సంబంధించి సుమారు 985 మంది కార్మికులు ఉన్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులలో 30% మంది కార్మికులు కేవలం ఈ 3 ఏరియా ప్రాంతాల్లో ఉన్నటువంటి మనకు ప్రస్తుతం చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఇటు సింగరేణి ఎన్నికల్లో ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇటు మిత్రపక్షంగా ఉన్నటువంటి వామపక్షాలు, సిపిఐ సంబంధించినటువంటి మిత్రపక్షాలతోటి పొత్తు కుదుర్చుకుని వారి మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ప్రచారం కూడా వారి మద్దతుగా ప్రచారం చేయడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగడంతో ఇటు సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి మద్దతు పొత్తు అనేటువంటిది కేవలం సార్వత్రిక ఎన్నికలకు మాత్రమే ఉంటుందని వీరు దానికి సంబంధించి అనుబంధ పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికల్లో మాత్రం తమకు ఈసారి ఈ 6 ఏరియాలు అయితే ఏవైతే ఉన్నాయో 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. మరి దీనికి సంబంధించి కార్మికుల పాత్ర కూడా కీలకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీయూసీ, ఇటు సిపిఐ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఏఐటియూసీ పార్టీలు పొత్తుగా కాకుండా ఎవరికి వారు వేరువేరుగా ఒంటరిగా ఎన్నికల్లో పోటీగా ఉన్నాయి. దీనికి సంబంధించి తమకు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చింది కాబట్టి ఈసారి తమకు ఖచ్చితంగా భారీ మెజారిటీ దక్కుతుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఐఎన్టీసీ నాయకులు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్ని గనుల వద్ద గేట్ నిర్వహిస్తూ దీనికి సంబంధించి కొన్ని హామీలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో ఇంతకుముందు గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంఘమైనటువంటి టీబీజీకేఎస్ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని, కేవలం పైరవీలకే ప్రాధాన్యం ఇచ్చారని, ప్రైవేటీకరణను కూడా అడ్డుకునేటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు చేయకుండా స్తబ్దుగా ఉన్నారని, అయితే ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే సింగరేణికి సంబంధించినటువంటి ఏదైతే లాభాల్లో వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది ప్రభుత్వం వాడుకుంటున్నా కూడా ప్రభుత్వ నిధులు వాడుకునేందుకు మళ్లించారనేటువంటి ఆరోపణలు కూడా మనకు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం దృష్ట్యా ఎలాంటి దృష్టి పెట్టకుండా, సంక్షేమానికి పాటుపడకుండా గుర్తించడం కేవలం నామమాత్రం అన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు టీబీజీకేఎస్ పార్టీ కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రధానంగా. అయితే ఈ క్రమంలో ఇప్పుడు అలాగే నరేష్, ఇప్పుడు చూసుకుంటే ఈ నెల 27న సింగరేణి ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అయితే ఇక్కడ సింగరేణి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు 3 ఏరియాల్లో ఉన్నటువంటి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఓటు హక్కులు వినియోగించుకుంటూ గనుల వద్ద ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 4 నుంచి 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను కూడా సమీపంలోనే ఏరియా వాళ్ళ వాయిస్గా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ఇవాళ తేదీ కూడా సమీపించడంతో నిత్యం పర్యవేక్షిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇటు ఏరియా గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొనేటువంటి యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఇటు
ఏఐటిసి కానీ, ఐఎన్టీసీ కానీ, హెచ్ఎంఎస్ కానీ, లేకపోతే సిఐటి కానీ, వీటికి సంబంధించినటువంటి నాయకులు, ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారు కూడా పర్యవేక్షిస్తూ దానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు కూడా అధికారులతోటి సమావేశం కూడా చేయడం జరిగింది ఇప్పటికే. అయితే ఈ క్రమంలో ఈసారి జరిగేటటువంటి ఈ ఎన్నికలు టీపీజీ కేసు వ్యతిరేక పవనాలు తమకు అనుకూలంగా ఉంటాయన్నటువంటి ధోరణిలో ఇటు ఇరుపక్ష ప్రధాన యూనియన్లు కూడా ఆశాభావం ఇస్తున్నాయి. మేమే అధికారం కట్టబోతుంది. అంటే ఇంతకుముందు గతంలో 6 సార్లు జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3 సార్లు ఏఐటిసి, సిపిఐ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఏఐటిసి 3 సార్లు గుర్తింపు సంఘంగా మనకు గెలుపొందిందని చెప్పుకోవచ్చు. అయితే ఐఎన్టీసీ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది అని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు, అసెంబ్లీ ఎన్నికలు పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఇటు 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు భారీ పొందినటువంటి నేపథ్యంలో తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా తామే అధికారం చేపట్టబోతున్న గుర్తింపు సంఘంగా ఉండబోతుంది ధీమా ఇటు నాయకులు వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నట్టు మనకు